హలో వ్యూయర్స్, వెల్కమ్ టు క్యాండీల్యాండ్ కిడ్స్ ప్లే జోన్. హైదరాబాద్ లోనే మొట్టమొదటిసారిగా పేరెంట్స్ అండ్ కిడ్స్ ఇంటరాక్ట్ అవుతూ ఆడుకునేలాగా మనం ఈ ప్లే జోన్ సెటప్ చేసాము. సో ఒక ఏరియా వచ్చేసి కంప్లీట్లీ కిడ్స్ ప్లే ఏరియా అండ్ అనదర్ వన్ వచ్చేసి కిడ్స్ అండ్ పేరెంట్స్ ఆడుకునేలాగా మనం కొన్ని ఎక్విప్మెంట్స్ డిజైన్ చేయించాము. సో ఈ రోజు మన ప్లే జోన్ లో ఏ గేమ్స్ ఉన్నాయి కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. సో ఇది వచ్చేసి మనకి 2 trampolines విత్ ఫోమ్ పిట్ అండ్ విత్ ఫోమ్ క్యూబ్స్ and 1 ball pool with 3 sliders and 1 ladder, doll house, duck ride, activity area for kids, adventurous rainbow steps along with tunnel bridge, V bridge and 2 sliders and 2 riders, spiral slider and straight slider, castle and wall climber. అండ్ మనకి ఇది వచ్చేసి క్యాటర్పిల్లర్, క్రొకడైల్ సీసా, బేబీ కార్ అండ్ క్రాడల్ స్వింగ్ అండ్ బాస్కెట్ బాల్ సెట్. ఇప్పటి వరకు మనం కిడ్స్ ఆడుకునే ప్లే ఏరియా గురించి చూసాము. ఇప్పుడు వచ్చేసి కిడ్స్ ప్లస్ పేరెంట్స్ ఆడుకునేలాగా మనం అరేంజ్ చెప్పాం కదా. సో ఎందుకు మేము ఇలా ప్లాన్ చేసామంటే ఇప్పుడున్న రోజుల్లో పిల్లలు ఎక్కువ గ్యాడ్జెట్స్ అండ్ మొబైల్స్ కి అలవాటు పడిపోతున్నారు. సో పిల్లలు గ్యాడ్జెట్ కి డిజిటల్ స్క్రీనింగ్ కి దూరంగా ఉండాలని చెప్పేసి అండ్ ప్లస్ కిడ్స్ అండ్ పేరెంట్స్ మధ్య బాండ్ ఫామ్ అయ్యి వాళ్ళ మధ్య ఒక ఇంటరాక్షన్ ఉండాలని చెప్పేసి మేము ఈ సెటప్ ఇలా అరేంజ్ చేసాము. సో అండ్ ఇంకొకటి వచ్చేసి మనం ఇప్పుడు తీసుకున్న ఈ ప్లే ఎక్విప్మెంట్స్ కంప్లీట్లీ స్కిల్డ్ బేస్డ్. ప్రతి గేమ్ వల్ల వాళ్ళకి ఒక ఐక్యూ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యేలాగానే మనం గేమ్స్ డిజైన్ చేయించాము. సో ప్రతి గేమ్ వల్ల ఏదో ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది, లైక్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్, ఐక్యూ లెవెల్స్ అండ్ పజిల్స్ టైప్ ఇలా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ప్రతి గేమ్ మీద మనము ఒక గేమ్ నేమ్ ఏంటి అండ్ ఆ గేమ్ ఆడటం వల్ల వచ్చే యూజెస్, లైక్ పిల్లలకి ఏ స్కిల్స్ డెవలప్ అవుతాయి అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసాము. సో ఇది వచ్చేసి మనకి ట్విస్ట్ ఎస్కేప్. ఈ ట్విస్ట్ ఎస్కేప్ ని మనం ఈ ఎలా ఆడాలి అండ్ ప్లస్ ఈ గేమ్ వల్ల బెనిఫిట్స్ ఏంటనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసాము. అదే విధంగా పేరెంట్స్ అండ్ కిడ్స్ ఇంటరాక్ట్ అవుతూ ఆడుకునేలాగా మనం ఇక్కడ 15+ గేమ్స్ డిజైన్ చేయించాము. అండ్ ప్రతి గేమ్ స్కిల్డ్ బేస్డ్, హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అండ్ ఐక్యూ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యేలాగానే మనకి గేమ్స్ అనేది మనం అరేంజ్ చేసాము. సో మెయిన్ పర్పస్ ఏంటంటే పిల్లలు గ్యాడ్జెట్స్ అండ్ మొబైల్స్ కి గ్యాడ్జెట్స్ కి దూరంగా ఉండాలనే పర్పస్ మీద మనం ఇది అరేంజ్ చేయించాము. సో ఇవన్నీ కంప్లీట్లీ స్కిల్డ్ బేస్డ్ గేమ్స్. ప్రతి గేమ్ వల్ల పిల్లలకి ఐక్యూ లెవెల్స్ అండ్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అండ్ స్ట్రాటజికల్ థింకింగ్ అండ్ రియాక్షన్ అండ్ రిఫ్లెక్షన్ ఇలాంటివన్నీ పిల్లలకి ఇంప్రూవ్ అవుతాయి. సో మనం కిడ్స్ ప్లే జోన్ తో పాటు మనం డే కేర్ సర్వీస్ అండ్ ఈవెంట్ సెలబ్రేషన్స్ కూడా మనం స్టార్ట్ చేసాము ఫ్రమ్ క్యాండీల్యాండ్ కిడ్స్ ప్లే జోన్, కూకట్పల్లి.